జగదేక వీరుడు రాసినవారు పి నీలకంఠం గారు. పూర్వం ఆనందనగరాన్ని నిత్యానందుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడికి బాసురాంగి అని ఒకగానొక్క కుమార్తె. బాసురాంగి నిజంగా పేరుకు అందగత్తె, జగదేక సుందరి. ఆనాటి రాజపుత్రులలో ప్రతి ఒక్కడు ఆమెను వివాహం చేసుకోవాలని ఊవ్విళ్ళూరుతూ ఉండేవాడు. చివరికి ఇదొక గడ్డు సమస్యగా తేలింది. రాకుమారి వివాహ విషయమై రాజు, మంత్రి మొదలైన ప్రముఖులంతా తలలు బద్దలు కొట్టుకోసాగారు. నా భర్త కాబోయేవాడు తప్పక జగదేక వీరుడై ఉండాలి. మన పొరుగు రాజైన వజ్రకాయుణ్ణి మించిన వీరులు లేరు కదా! అతడిని జయించిన వాడే నా భర్త అవుతాడు అంది రాకుమార్తె. ఈ వార్త రాజుకు తెలిసింది. రాజు తన కుమార్తె తెలివితేటలకు అచ్చెరువొందాడు. తనకు సమీపంలో ఉండే తిమిర ద్వీపాన్ని పాలించే వజ్రకాయుడు మహాక్రూరుడు, బలశాలి అన్నది లోకవిదితమే. ఈ దెబ్బతో వాడి మరణం, తన కుమార్తె వివాహం ఒక్కసారిగా జరిగిపోగలవనుకున్నాడు. వజ్రకాయుణ్ణి జయించిన వాడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని రాజు ప్రకటించాడు. ఆ వెంటనే ఎక్కడెక్కడ ఉన్న రాజకుమారులు తిమిర ద్వీపానికి బయలుదేరారు. తిమిర ద్వీపం ఒక చిన్న రాజ్యం. ఆనందనగరానికి ఆ ద్వీపానికి మధ్య ఒక చిన్న సముద్రపాయ అడ్డు. ఆ ద్వీపపు రాజైన వజ్రకాయుడు మహాబలశాలి. అతడు మరొక దేశం మీదికి దండెత్తేవాడు కాదు. తన ద్వీపంలోకి ఎవడు వచ్చినా శాస్తి చేయకుండా వదిలేవాడు కాదు. రాజకుమారులు ఒక్కొక్కరే తిమిర ద్వీపానికి బయలుదేరారు కదా! వజ్రకాయుడు మహాబలశాలి అని, అజేయుడని తెలిసిన బాసురాంగిని వివాహం ఆడవచ్చుననే ఆశతో చాలామంది తెగించి ముందుకు వచ్చారు. తిమిర ద్వీపానికి ఎదురుగా యువతలి సముద్రపు ఒడ్డున చిన్న పడవల రేవు ఒకటి ఉన్నది. పడవ ఎక్కి ఆ చిన్న సముద్రపు పాయ దాటి తిమిర ద్వీపంలో దిగటం ప్రారంభించారు వారంతా. మొట్టమొదట వజ్రకాయుడితో యుద్ధానికి తలపడే అవకాశం కాంచనదేశ రాజకుమారుడికి కలిగింది. సముద్రపు అవతలి ఒడ్డున వేలాది ప్రజలతో నిత్యానందుడు, రాజకుమార్తె వేచి ఉన్నారు. తిమిర ద్వీపంలో దిగిన తర్వాత కనీసం ఒక గంట కాలమన్నా గడవక ముందే కాంచనదేశపు రాకుమారుడు సముద్రం వైపు పరిగెత్తుకు రావటం అందరి కళ్ళా పడింది. మరొక గంట కల్లా రాజకుమారుడు ఈ రేవులో పడవ మీద నుంచి దిగాడు. ప్రజలు రాజు ఏం జరిగిందని ప్రశ్నించకముందే, అయ్యా, నా కుడి చేతి చిటికిన వేలు నరికివేశాడు. బాధ బాధ, వైద్యులెవరూ లేరా అంటూ కేకలు పెట్టసాగాడు. కాసేపటికల్లా వజ్రకాయుడు ఏం చేసింది అందరికీ తెలిసిపోయింది. తిమిర ద్వీపంలో కాంచన దేశపు రాజకుమారుడు దిగటంతోనే వజ్రకాయుడే స్వయంగా వచ్చి కత్తి యుద్ధంలో అతన్ని ఓడించాడు. తక్కిన రాజకుమారులకు హెచ్చరికగా ఉండేటట్టు వజ్రకాయుడు అతడి కుడిచేతి చిటికెన వేలు మాత్రం నరికి ప్రాణాలతో పోనిచ్చాడు. వేలు నరికి వదిలాడు, మెడ నరికాడు కాదు అంటూ అక్కడ చేరిన ప్రజలంతా వారిలో వారు నవ్వుకున్నారు. తర్వాత ఇంకొక దేశపు రాజకుమారుడు తిమిర ద్వీపానికి బయలుదేరాడు. అతడికి ఓటమి కలిగింది. కుడిచేతి చిటికిన వేలును మాత్రం కోసి వజ్రకాయుడు అతన్ని ప్రాణాలతో వదిలేశాడు. ఈ విధంగా 10-15 రోజులయ్యేసరికి దేశదేశాల నుంచి వచ్చిన రాజకుమారులందరికీ వజ్రకాయుడు చిటికెన వేలు నరికి పంపటం మామూలైంది. ఏ రాజకుమారుడి హస్తాన్ని చూసినా 5 వేళ్లకు బదులు 4 వేళ్లే కనిపించసాగాయి. వాళ్ల బతుకు తలవంపులైపోయింది. పరిస్థితులు ఇలా తయారయ్యేసరికి నిత్యానందుడు దిగులు పడిపోయాడు. రాజకుమార్తె బాసురాంగి కూడా కలతపడింది. అప్పటికి వందల కొద్ది రాజకుమారుల చిటికెన వేళ్లు వజ్రకాయుడి కత్తికి బలైపోయాయి. తర్వాత ఏం చేయటమా అని అందరూ ఆలోచిస్తూ ఉండగా ఎక్కడి నుంచో ఒక యువకుడు రాజదర్శనం కోసం వచ్చాడు. ప్రభూ, నేను రాజకుమారుణ్ణి కాను, ఒక కాపు బిడ్డని. నేను వజ్రకాయుణ్ణి జయిస్తే నాకు తమ పుత్రికను ఇచ్చి వివాహం జరిపిస్తారా అని అడిగాడు. రాజు మంత్రికేసి, కుమార్తెకేసి ఓ మారు చూశాడు. అంగీకార సూచకంగా వాళ్లు తలలోపగానే, వజ్రకాయుణ్ణి జయించిన వాడు ఎవడైనా తప్పక జగదేక వీరుడే అవుతాడు. అలాంటి వాడికి తప్పక నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అని ప్రకటించాడు రాజు. ఆ వచ్చిన కాపు యువకుడు సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. వజ్రకాయుని చేత ఓడింపబడిన ప్రతి ఒక్కడికి కుడి చేతికి 4 వేళ్లు మాత్రమే ఉంటాయి అనేది ఇదివరకే మనకు తెలుసు. ఒకసారి సముద్రం దాటి ఆ ద్వీపాన్నుంచి కుడి చేతికి ఉన్న 5 వేళ్లతోనూ బయటపడగలిగితే వాడు వజ్రకాయుణ్ణి జయించినట్లే అనుకున్నారు రాజు, ప్రజలును. ఈ సంగతి అంతా ఎరిగి ఉన్న ఆ కాపు యువకుడు గడ్డి కోసే కొడవలి తప్ప మరే కత్తి పట్టుకోకపోవటం చేతకాకపోయినా ధైర్యంగా వజ్రకాయుడి మీదకు యుద్ధానికి బయలుదేరాడు. కాపు యువకుడు తిమిర ద్వీపంలో దిగి కాలు పెట్టగానే వజ్రకాయుడు తళతళ మెరిసే కత్తితో తారసపడ్డాడు.
ఎంతమందికి వేళ్లు నరికి పంపినా ఇంకా ఈ ద్వీపానికి వస్తూనే ఉన్నారు. ఇక శాంతం మనిషినే నరికేస్తా, పేడ వదులుతుంది అంటూ హూంకరించాడు. దానికి కాపు యువకుడు వినయంగా, మహాప్రభు, నేను మీ మీద యుద్ధం చేయకుండానే ఓటమి అంగీకరిస్తున్నాను. ఆ చిటికెన వేలు కాస్త నరికి పుచ్చుకున్నారంటే నా దారిన నేను పోతాను అన్నాడు. వజ్రకాయుడికి ఈ మాటలు ఎంతగానో ఆశ్చర్యాన్ని కలిగించాయి. అయినా శ్రమ లేకుండా పని ముగించుకోవచ్చు కనుక సరేనని కాపు యువకుడి కుడి చేతిని పట్టుకుని చివరి వేలు నరికి వేసి పొమ్మన్నాడు. కాపు యువకుడు విచారించటానికి బదులు సంతోషిస్తూ పడవ ఎక్కి తీరానికి చేరాడు. పడవ ఒడ్డుకు రాకముందే కుడి చేతిలో ఒక పెద్ద కత్తిని ఝుళిపిస్తూ వజ్రకాయుడు ఓడిపోయాడు. చూడండి నా చేతి వేళ్లను అంటూ కుడి చేతిని ఎత్తి తన 5 వేళ్లను చూపించాడు. అక్కడ చేరిన ప్రజలందరూ జగదేక వీరుడికి జై అని కేకలు వేయసాగారు. వెంటనే రాజకుమార్తె భాసురాంగి అతని మెడలో పూలమాల వేసింది. అయితే అతని చేతికి మొదట్లో 6 వేళ్లున్నాయని ఒక్కళ్ళూ కనిపెట్టలేకపోయారు. తిమ్మరుసు తెలివి. రాసినవారు టి. రాజగోపాలరావు గారు. విజయనగర సామ్రాజ్యానికి గొప్ప కీర్తిని తెచ్చిన శ్రీకృష్ణదేవరాయల పేరు అందరికీ తెలిసినదే. ఆయన తండ్రి సాళ్వ నరసింహరాయలు రాజ్యం చేసే కాలంలో ఆయన ప్రధానమంత్రి అకస్మాత్తుగా చనిపోయాడు. బుద్ధిశాలి అయినవాడు లభించినట్టయితే మంత్రిగా వేసుకుంటానని నరసింహరాయలు చాటింపు వేయించాడు. ఎందరెందరో మంత్రి పదవి అలంకరించటానికి వచ్చారు. కాని వారి తెలివితేటలతో నరసింహరాయలు కొంచెం కూడా తృప్తి చెందలేదు. వచ్చిన వారిలో ఏ ఒక్కడూ ఆయనకు నచ్చలేదు. చివరకు నరసింహరాయలు ఒక ఉపాయం చేశాడు. ఆయన ఒక కాగితంపై సిరాతో 4 అంగుళాల నిడివి గల ఒక గీత గీసి దానిని తన చారులకిచ్చి, ఈ గీతను చెరపకుండా చిన్నది చేయగలవాడు ఎక్కడైనా ఉంటే నా దగ్గరకు తీసుకురండి అని చెప్పాడు. చారులు ఆ కాగితం పట్టుకుని ఊళ్ళూళ్ళు తిరిగారు. కాస్త తెలివిగా కనపడిన వాడికల్లా ఆ కాగితం చూపి, అయ్యా, మీరీ గీతను చెరపకుండా చిన్నది చేయగలరా అని అడిగాడు. కొందరు అది ఎలా సాధ్యమవుతుంది అన్నారు. మరికొందరు మీకేమైనా మతిపోయిందా ఏమిటి? ఉన్న గీతను చెరపకుండా ఎలా పొట్టి చేయటం అన్నారు. కొందరు కోపం తెచ్చుకుని మీకు నన్ను చూస్తే వేళాకోళంగా ఉందా ఏమిటి అని కూడా అడిగారు. చారులు ఒక్కొక్క గ్రామమే తిరుగుతూ ఒక అగ్రహారం చేరి అక్కడి వాళ్లను కూడా ఇలాగే అడుగుతూ వచ్చారు. ఆ అగ్రహారంలో వారికొక బడి కనిపించింది. ఉపాధ్యాయుడు పిల్లలను కొందరును పెట్టుకుని చదువు చెబుతున్నాడు. చారులు ఉపాధ్యాయుడి దగ్గరకు వెళ్ళి, అయ్యా, ఈ కాగితం మీద ఉన్న గీతను చూశారు కదా, దీనిని చెరపకుండా చిన్నది చేయగలరా అని అడిగారు. ఉపాధ్యాయుడు వాళ్ల మాటలను విని, ఆ పని నేను కాదు కదా, మరెవ్వరూ చేయలేరు. ఎవరైనా గారడీ వాళ్లను అడిగి చూడండి అన్నాడు. చారులు వెనక్కు తిరిగి వెళ్ళిపోసాగారు. ఆ బడిలో 16 బ్రాహ్మణ కుర్రవాడొకడు ఉన్నాడు. అతడి పేరు తిమ్మరుసు. అతను ఉపాధ్యాయుడితో, అయ్యా, వాళ్ళు కోరినది బ్రహ్మ విద్య కాదే, ఆ గీటు పక్కన అంతకంటే పెద్ద గీటు గీస్తే ఆ గీటు చిన్నదైపోదా అన్నాడు. ఉపాధ్యాయుడికి ఈ యుక్తి అర్థమైంది. వెళ్ళిపోతున్న చారులను వెనక్కు పిలిచి, ఏది ఆ కాగితం ఎలా ఇవ్వండి అన్నాడాయన. తర్వాత 4 అంగుళాల గీత పక్కన అంతకంటే పెద్ద గీత గీసి, మీరు తెచ్చిన గీత చిన్నదైపోయింది, ఇక వెళ్ళండి అన్నాడు. వెంటనే చారులు పరమానందంతో ఆ ఉపాధ్యాయుడికి నమస్కరించి, అయ్యా, మేము సాళ్వ నరసింహరాయలు పంపిన దూతలం. ఈ కాగితాన్ని మాకిస్తూ మా రాజుగారు ఈ గీతను చిన్నది చేసిన వారిని తమ వద్దకు తీసుకురమ్మన్నారు. ఎంతో మంది ఈ కాగితాన్ని చూసి కూడా గీతను చిన్నది చేయలేకపోయారు. మీరు కూడా చేయలేకపోయారనే అనుకున్నాం. కానీ చివరకు మీ మూలానే మేము పడ్డ శ్రమ ఫలించింది. మీకోసం ఇప్పుడే పల్లకి తీసుకువస్తాం. రాజధానికి బయలుదేరడానికి సిద్ధంగా ఉండండి అని సెలవు తీసుకున్నారు. ఉపాధ్యాయుడి మనసులో ఆనందం పొంగి వచ్చింది. ఆయన తిమ్మరుసుతో, ఒరే బాబూ, రాజుగారు ఏదో కానుక ఇస్తారులాగుంది. నిజానికి ఆ కానుక నీకు రావలసినదే అయినా ఈసారికి నన్ను తీసుకొని ఇదే నాకు నువ్విచ్చే గురుదక్షిణ అనుకో. నీవా చిన్నవాడవు, తెలివిగలవాడవు. ముందు ముందు ఎంతలేసి బహుమానాలైనా పొందుతావు. ఈ రహస్యం ఎక్కడా చెప్పకు అని బతిమాలుతూ అన్నాడు. తిమ్మరుసు నవ్వి, గురువుగారు, ఇంతగా నాతో ఎందుకు చెబుతున్నారు? ఆ గీతను చిన్నది చేసింది మీరే కాని నేను కాదే అన్నాడు. ఉపాధ్యాయుడికి తృప్తి అయింది. ఆయన వెంటనే గ్రామంలోకి వెళ్లి అందరికీ తన రాజుగారి వల్ల జరగబోయే సన్మానం గురించి చెప్పి చారులు తెచ్చిన పల్లకి ఎక్కి రాజధానికి వెళ్ళాడు. ఆ పల్లకిలో వచ్చిన ఉపాధ్యాయుడు కాగితం మీది గీతను ఎలా చిన్నది చేసినది చారులు చెప్పగా విని నరసింహరాయలు చాలా సంతోషించాడు.
కాని చూడటానికే మూఢుడులాగున్న ఆ ఉపాధ్యాయుడు బుద్ధిశాలి అని ఆయనకు నమ్మకం కుదరలేదు. అందుచేత ఆయన ఉపాధ్యాయుడికి మరొక పరీక్ష ఏర్పాటు చేశాడు. దర్బారులో ఒకచోట ఒక పీట మీద కొన్ని ముద్రికలు ఉంచారు. ఆ పీట చుట్టూ పరుపులు పరిచారు. తర్వాత రాజు ఉపాధ్యాయుణ్ణి దర్బారుకు పిలిపించాడు. అయ్యా, ఆ కాగితం మీది గీతను చిన్నది చేయమని పరీక్ష పెట్టినది ఎందుకో మీకింకా తెలియదు. నాకు మంత్రి కావలసి ఆ పరీక్షలో నెగ్గిన వాడికి మంత్రి పదవి నిశ్చయించాను. మీరు ఆ పరీక్షలో నెగ్గారు కనుక మీకు మంత్రి పదవి ఇస్తున్నాను. మీ పదవికి సంబంధించిన ముద్రికలు ఆ పీట మీద ఉన్నాయి, తెచ్చుకోండి. ఆ పరుపులు మాత్రం తొక్కకండి అన్నాడు. ఏదో బహుమానం దొరుకుతుంది, దాన్ని పుచ్చుకుని అగ్రహారానికి తిరిగిపోదాం అనుకుంటున్న ఉపాధ్యాయుడికి మంత్రి పదవి అనగానే కాళ్ళు వణికాయి, ముచ్చెమటలు పోశాయి. పైగా పరుపులు తొక్కకుండా పీట వద్దకు వెళ్లి ముద్రికలు తీసుకోవటం ఎలాగా ఆయనకు బోధపడలేదు. అంత పెద్ద సభలోనూ తనకు గొప్ప పరాభవం జరగబోతున్నదని తెలిసి ఆయన కుయ్యబారి అలాగే నిలబడిపోయాడు. నరసింహరాయలు అనుమానం దృఢపడింది. ఆయన ఉపాధ్యాయుడితో, అలా నిలబడిపోయావేవయ్యా, నీకా ముద్రికలు తీసుకోవటం చేత కదా? ఇంతకు నేను గీసిన గీటు చిన్నది చేసినది నీవా మరొకరా అన్నాడు. ఉపాధ్యాయుడు వెంటనే రాజు కాళ్లపైన పడి, మహాప్రభో, క్షమించాలి, దురాశ చేత అపచారం చేశాను. ఆ గీటుని చిన్నది చెయ్యటమెలాగో నాకు యుక్తి చెప్పినవాడు నా విద్యార్థి తిమ్మరుసు, నేను కాను అని నిజం ఒప్పుకున్నాడు. అప్పటికప్పుడే నరసింహరాయలు అగ్రహారానికి మరొక పల్లకి పంపి తిమ్మరుసును రప్పించాడు. రాజు అతనితో, నేను గీసిన గీటును చిన్నది చేసే యుక్తి చెప్పిన వాడవు నీవేనట్ట కదా, నీకు మంత్రి పదవి ఇస్తున్నాము, అవిగో నీ అధికార ముద్రికలు, పరుపు తొక్కకుండా వెళ్లి వాటిని తెచ్చుకో అన్నాడు. తిమ్మరుసు పరుపులు చుట్టుకుంటూ పీట వద్దకు వెళ్లి దానిమీద ఉన్న అధికార ముద్రికలు తెచ్చుకున్నాడు. నరసింహరాయలు అతని యుక్తికి మెచ్చుకుని అతనిని మంత్రిగా వేసుకున్నాడు. శంఖధ్వని రాసినవారు జె సోమయాజీ శర్మగారు. ఆరావళి పర్వత ప్రాంతంలో శంఖచూడమనే అందమైన సంస్థానం ఉండేది. దాన్ని రాజపుత్ర వంశపు రాజులు పాలించేవారు. అక్కడి కోట బురుజు మీద చిన్న శివాలయము, అందులో శివలింగానికి ఎదురుగా ఒక పెద్ద శంఖము ఉండేవి. ఆ శంఖం సంస్థానాధిపతి ఊదితేనే మోగేదని, దానికి వారసులు గాని వారు ఎంత ప్రయత్నించినా దాని నుంచి ఎలాంటి ధ్వని వచ్చేది కాదని ఒక ప్రతీతి ఉండేది. ఉత్తర దేశంలో హిందువులకు ముసల్మాన్లకు యుద్ధాలు జరుగుతున్న కాలంలో శంఖచూడ సంస్థానాధిపతి అయిన రణసింహుడు రాజపుత్ర వీరులతో చేరి తాను కూడా యుద్ధం చేయ నిశ్చయించాడు. అతను తన తమ్ముడైన కృపాణసింహుణ్ణి కూడా వెంట తీసుకుని బయలుదేరాడు. వారి సైన్యాలు కోట గోడల వెలుపల ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాయి. అన్నదమ్ముల అశ్వాలు కోట ద్వారం వద్ద ఆయత్తంగా ఉన్నాయి. ఆ సమయంలో రణసింహుడు తన తమ్ముణ్ణి వెంటపెట్టుకుని మెట్లెక్కి కోటబురుజు మీదికి వెళ్లాడు. శివాలయంలో శివలింగం ముందు మోకరించి నమస్కారం చేశాడు. లేచి నిలబడి శంఖాన్ని ఎత్తి పూరించాడు. శంఖం అద్భుతమైన గాలిలో నాలుగు వైపులకు ప్రసరించి సంస్థానంలో ఉన్న ప్రతి ప్రాణికి వినిపించి పులకరింతలు రేపింది. రణసింహుడు శంఖం ఊదటం చాలించి దాన్ని యథాస్థానంలో ఉంచుతూ తన తమ్ముడైన కృపాణసింహుడితో, తమ్ముడు, నేను యుద్ధంలో చనిపోవడం జరిగినట్టయితే నువ్వు ఇక్కడికి తిరిగి వచ్చి ఈ శంఖాన్ని పూరించి ఊది ఈ రాజ్యాన్ని యథేచ్ఛగా ఏలుకో అన్నాడు. కృపాణసింహుడు చుట్టూ కలయ చూశాడు. ఆ కోట బురుజుపై నుంచి చూస్తే అనేక ఆమడల దూరం స్పష్టంగా కనిపిస్తుంది. కనుచూపు మేర వరకు చక్కని కొండలు, లోయలు, అందమైన అడవులు, చిన్న చిన్న సరస్సులు, అంత అందమైన ప్రదేశం భూమిపైన ఎక్కడా ఉండదు అనిపించింది కృపాణసింహుడికి. అన్నదమ్ములిద్దరూ బురుజు దిగి గుర్రాల నెక్కి తమ బలాలతో ఉదయపుర మార్గం పట్టి బయలుదేరారు. కృపాణసింహుడు ముసల్మానులతో జరగబోయే యుద్ధం గురించి ఆలోచించటం లేదు. శంఖచూడానికి తానే అధిపతి అయితే ఎంత బాగుంటుందా అని ఆలోచిస్తున్నాడు. అందుకు ఒకటే అడ్డం, తన అన్న ప్రాణం. రణసింహుడు మహాశూరుడు. అతను యుద్ధరంగం నుంచి ప్రాణాలతో పారిపోయిరాడు. ముసల్మాను సేనల బలం జాస్తిగా ఉన్న పక్షంలో అతను చచ్చే మాటే నిజం. కాని కృపాణసింహుడికి తన అన్న చావు రూఢీ చేసుకోవాలని ఉన్నది. అతనికి ముసల్మానులతో పోరాడాలని లేదు. అన్న రమ్మంటే విధిలేక బయలుదేరాడు. అన్న ఏ క్షణాన చచ్చిపోతే ఆ క్షణాన తాను రాజ్యానికి తిరిగి వచ్చి పట్టం కట్టుకోవచ్చు. తన అన్న చావాలంటే అదొక పెద్ద పని ఏమీ కాదు. ఏ రాత్రి పూటనో తానే చంపేయవచ్చు. కాని అందువల్ల తాను అనుమానానికి గురి అయి తీరుతాడు. డబ్బు ఆశ చూపితే ఆ పని చేసి పెట్టే హీనులు సామాన్య సైనికులలో ఉండకపోరు.
అలాంటి వాళ్ళు ముగ్గురు కృపాణసింహుడికి తన సైనికులలోనే దొరికారు. అతను వాళ్లకు డబ్బిచ్చి తన అన్నను మంచి అవకాశం చూసి చంపమని, అతని శవాన్ని మాయం చేయమని ఆజ్ఞాపించాడు. తర్వాత కొద్ది రోజులకు రాజపుత్ర సేనలు యమునా నదీ ప్రాంతాల శిబిరం వేసి ఉన్న సమయంలో ఒకనాటి రాత్రి హంతకులు కృపాణసింహుడి వద్దకు వచ్చి తమ పని పూర్తి చేశామని చెప్పారు. రాజావారు గుడారంలో నిద్రపోతూ ఉండగా ఆయనను పొడిచేసి కళేబరాన్ని తీసుకుపోయి యమునా నదిలో గిరాటు వేశాం అని వాళ్ళు కృపాణసింహుడికి తెలియచేశారు. కృపాణసింహుడు వాళ్లకు మరికొంత డబ్బిచ్చి పంపేశాడు. మర్నాడు రణసింహుడు గురించి శిబిరంలో ఆందోళన బయలుదేరింది. ఆయన తన డేరాలో లేడు. ఆయన పడుకున్న పక్క అంతా నెత్తురుమయం. రణసింహుడు హత్య అయినట్టు అందరికీ తెలిసిపోగానే కృపాణసింహుడు చాలా ఆందోళన పడుతున్నట్టు నటిస్తూ సేనాపతుల వద్దకు వెళ్లి, నేను మా సేనలతో మా సంస్థానానికి తిరిగి వెళ్లిపోవటానికి అనుమతి ఇవ్వండి, లేకపోతే అరాజక పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి వారి అనుమతితో తమ సైనికులను వెంటపెట్టుకుని శంఖచూడానికి తిరిగి వచ్చాడు. రణసింహుడు పోయాడన్న వార్త విని దేశవాసులు చాలా విచారించారు. మా అన్న ఆదేశానుసారం నేనే రాజ్యాభిషేకం చేసుకుంటాను అని తన పరివారానికి చెప్పి కృపాణసింహుడు తన అన్నకు శాస్త్రోక్తంగా ఉత్తర క్రియలు జరిపాడు. ఆ కర్మకాండ పూర్తి కాగానే అతని రాజ్యాభిషేకానికి ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. తిరిగి వచ్చినది మొదలు ప్రతిరోజు శివుడికి దండం పెట్టుకునే మిష మీద కృపాణసింహుడు ఒంటరిగా బురుజు మీద ఎక్కి శంఖాన్ని పూరించటానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కాని అందులో నుంచి గాలి తప్ప ఎలాంటి నాదమూ రాలేదు. అందుచేత అతను ఆ శంఖం గురించి ఎవరితోనూ ఏమీ అనలేదు. ముందు అతను శంఖం పూరించవలసి ఉంటుందని రాజపురోహితుడు సూచనగా అన్నాడు. కాని అది చాలా పాత ఆచారమని కృపాణసింహుడు తేల్చిపారేశాడు. అతను నిజంగా రాజ్యానికి వారసుడే కనుక శంఖం పూరించటం గురించి ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. పట్టాభిషేక మహోత్సవ దినం వచ్చింది. అభిషేకం మహావైభవంగా జరిగింది. బ్రహ్మాండమైన ఊరేగింపు, వింతలు, వినోదాలు, ఆటలు, పాటలు, సంతర్పణలు చక్కగా జరిగాయి. ఆ రాత్రి సంస్థాన ప్రముఖులు, ఆహ్వానితులు విందు భోజనాలకు కూర్చున్నారు. కృపాణసింహుడి ఆనందానికి మేరలేదు. అంతలో శంఖధ్వని వినవచ్చింది. ఒక్కసారిగా విందు సందడి అంతా మాటుమణిగింది. అందరూ వింతగా శంఖధ్వని ఆలకించారు. కృపాణసింహుడి శరీరంలోని రక్తమంతా ఒక్కసారిగా కరుడు కట్టిపోయింది. మహారాజుగారే అన్నారెవరో. ఎవరికీ ఆ విషయం సందేహం కలగలేదు. వాళ్ళు కొత్త రాజును, పట్టాభిషేకోత్సవాన్ని మరిచి భోజనాల ముందు నుంచి లేచి బయటకు పరిగెత్తారు. కోట బురుజు మీద నిలబడి శంఖాన్ని తదేకంగా ఊదుతున్న రణసింహుణ్ణి చూసి గుర్తించారు. రణసింహుడు బురుజు నుంచి దిగి వచ్చి తన పరివారాన్ని కలుసుకుని, అవును, నేనే, చావలేదు, ఇంకా బతికే ఉన్నాను. నన్ను చంపటానికి ప్రయత్నించిన వాళ్ళు నన్ను నదిలో పారేయటం మేలైంది. నాకు చల్లని నీటి వల్ల త్వరగా స్పృహ తెలిసింది. సమయానికి కొందరు కోయవాళ్లు నన్ను రక్షించి మూలికలతో చికిత్స చేశారు. హంతకులను కూడా నేను సులువుగానే పట్టుకోగలిగాను. నేను చచ్చాననుకుని ఆ దౌర్భాగ్యులు తాము సంపాదించుకున్న డబ్బుతో విచ్చలవిడిగా జీవించసాగారు. వాళ్ల ముగ్గురిని హతమార్చి పగ తీర్చుకున్నాను అన్నాడు రణసింహుడు. మహారాజా, ఇంత దారుణం చేయించిన వారెవరై ఉంటారు? హంతకులకు డబ్బిచ్చి మిమ్మల్ని హత్య చేయించే సాహసం ఎవరికుంటుందంటారు అని మంత్రులు అడిగారు. రణసింహుడు చుట్టూ కలయ చూసి తనను చూడవచ్చిన వారిలో కృపాణసింహుడు లేకపోవటం గమనించి, ఎవరైతేనేం, వాడి పశ్చాత్తాపమే బతికి ఉన్నంత కాలము వాణ్ణి దహించి శిక్షిస్తుంది. వేరే శిక్ష అనవసరం అన్నాడు. అందరూ కలిసి తిరిగి భోజనశాలకు వెళ్లారు. అక్కడ కృపాణసింహుడు లేడు. తన అన్న తిరిగి వచ్చాడని తెలియగానే తాను మరొక తోవన కోట దాటి ఎటో వెళ్లిపోయాడు. మర్నాడు రణసింహుడి గౌరవార్థం మరొక ఉత్సవం జరిగింది. కృపాణసింహుడు భాతృద్రోహి అని ఆబాలగోపాలానికి తెలిసిపోయింది. అతని పేరు స్మరించిన వాళ్ళు లేరు. మిఠాయి వర్తకుడు రాసినవారు డి.ఎం. లింగమూర్తి గారు. వివేకానంద స్వామి సన్యాసం పుచ్చుకొని దేశాటనం చేస్తూ ఉండే రోజులవి. మండు వేసంగి. మధ్యాహ్నం పూట వివేకానందుడు రాజపుత్ర స్థానంలో రైలు ప్రయాణం చేయవలసి వచ్చింది. స్వామి పక్కనే ఒక వర్తకుడు కూర్చొని ఉన్నాడు. స్వామికి కొన్ని పూటల నుండి తిండి లేదు. స్టేషను వద్ద మంచినీళ్ళిచ్చేవాణ్ణి కాసిన్ని నీళ్ళిమ్మని అడిగేవాడు. చేతిలో ఏమీ పెట్టకపోవటం చేత స్వామి మాట వినిపించుకోకుండానే వాడు మరి ఒక చోటికి పోయేవాడు. ఇటువంటి స్థితిలో పాపం స్వామికి దాహం వేసి జిహ్వ ఆరిపోతూ ఉండేది. వివేకానందుని పక్కన కూర్చున్న వర్తకునికి సాధువులన్నా సన్యాసులన్నా పరమాసహ్యం. అతను ధనవంతుడు కావటం చేత పళ్ళు, పాలు, భక్ష్యాలు, చల్లని మంచినీళ్లు కొనుక్కొని ఆరగిస్తూ ఉండేవాడు.
అలా ఆరగించటంలో తప్పు లేదు. కాని అతను స్వామిని చూచి నవ్వుతూ, వెక్కిరిస్తూ, పిల్లపేవులు కదిలించే కుళ్ళు మాటలు ఆడుతూ చాలా బాధపెట్టి సాగేవాడు. చివరికిద్దరూ తారిఘాట్టు స్టేషన్‌లో దిగారు. డబ్బులేని స్వామి మొహం ఎవరు చూస్తారు? మంచినీళ్లు కాదు కదా! స్టేషనులో తలదాచుకోవటానికి నీడ ఉన్న చోటు కూడా దొరకలేదు. అందుచేత పైసాటి తడుపుకొని స్టేషను బయట కాళ్ళు మాడుతున్న ఇసుక మీద పరుచుకుని ఒక స్తంభానికి ఆనుకుని కూర్చున్నాడు. ఆయన ఎదుటనే కొంచెం దూరంలో చల్లని చోట మృదువైన అస్తరణ మీద సమస్తమైనటువంటి భోగ పదార్థాలు పెట్టుకుని నక్షత్రకునిలాగా వర్తకుడు కూర్చున్నాడు. కూర్చున్నవాడు ఊరుకోక, ఏమయ్యా స్వామీజీ, ఇటు చూడు. ఆహా, ఎంత చల్లని మంచినీళ్లు! ఓహో, ఎంత రుచిగా ఉన్నాయి లడ్డులు! కరకరలాడే ఈ తియ్యటి పూరీలు చూడు. ఏం, నీ గ్రహచారం ఏం కాలింది? సన్యాసం పుచ్చుకొని ఏమి బావుకుంటున్నావు? మద్దిమానులాగా ఉన్నావే, ఏదైనా పని చేసుకొని డబ్బు సంపాదించుకొని సుఖపడరాదు? ధనహీనుడంటే ఏమిటి? బుద్ధిహీనుడన్నమాట. జేబు ఖాళీగా ఉంటే పొట్ట మాత్రం వట్టిగా ఉండదు. డబ్బు అక్కర్లేదు అనే వెర్రి వెంగళయ్యకి శాస్తి కావలసిందే. తెచ్చిపెట్టుకున్న కష్టానికి ఎవడేం చేస్తాడు? అనుభవించు. తీరికగా కూర్చొని తృప్తిగా అనుభవించు అని ఈ విధంగా స్వామిని పిలిచి దెప్పుతూ, పెదవులు బిగించి చూస్తూ, పకపకా నవ్వుతూ, లొట్టలు వేసి తింటూ, గుటకలు వేసి తాగుతూ, తెగ తేనుస్తూ అనేక విధాలా బాధింపజొచ్చాడు. ఈ పరిహాస వాక్యాలకు, తెలివి తక్కువ పనులకు కొంచెమైనా కోపగించక విగ్రహం వలె కూర్చొని ఉన్నాడు స్వామి. ఇంతలో ఆ ఊరి అతడే ఒకాయన కుడి చేతిలో ఒక మూట, లోట, ఎడమ చేతిలో చల్లని మంచి తీర్థంతో ఒక మట్టి కూజా పట్టుకుని, చంకలో ఒక మెత్త, చిన్న దుప్పటి పట్టుకుని పరుగు పరుగున స్టేషను చేరుకున్నాడు. శుభ్రమైన ఒక చోట దుప్పటి పరిచి మూట విప్పి అందులోని రకరకాల భోజన పదార్థాలన్నీ దానిపైన అమర్చి సంతోషంతో స్వామి వద్దకు బగర్చుకుంటూ వచ్చి, బాబూజీ, ఎలా దయచేయండి, చప్పున రండి, ఈ పదార్థాలు భుజించండి అని ప్రార్థించాడు. స్వామి ఆశ్చర్యపోయాడు. స్వామిని వెక్కిరించిన షావుకారు వెలవెలబోయిన ముఖంతో, దాకనోటితో, తెరిచిన కన్నులు మూయకుండా చూస్తూ శిలా విగ్రహంలాగా ఉండిపోయాడు. కొత్తగా వచ్చినతడు, బాబాజీ, ఆలస్యం చేయకు. బాబాజీ, చప్పున వచ్చి భోజనం చెయ్యి బాబాజీ అంటూ స్వామిని బతిమాలి బలవంత పెట్టసాగాడు. అందుకు స్వామి, నేస్తం, నీవేదో పొరబడుతున్నట్టున్నావు. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? ఇంతకూ నిన్నెక్కడ చూశానో నాకు జ్ఞాపకం లేదు అన్నాడు. అప్పుడు గ్రామస్థుడు, సరిసరి బాబాజీ, నేను మిమ్మల్ని చూశాను, కళ్ళారా చూశాను, పొరపాటు ఏమీ లేదు అని చెప్పాడు. ఈ మాటలకు వర్తకుడు తెర్రనోరు పెట్టుకుని చూస్తున్నాడు. అతి ఆశ్చర్యంతో స్వామి, అయ్యా, నీ మాటలు నాకేమీ బోధపడటం లేదు, నన్నెక్కడ చూశావు అని అడిగాడు. అందుకు గ్రామస్థుడు, బాబాజీ, నేనీ ఊరు మిఠాయి వర్తకుణ్ణి. ఇవాళ పొద్దున్నే భోజనం చేసి మామూలు ప్రకారం పడుకొని కన్ను మూశాను. అప్పుడు ఒక కల వచ్చింది. ఆ కలలో శ్రీరామచంద్రమూర్తి నిన్ను సరిగా నీవంటి వాడినే వేలు పెట్టి చూపి, అదిగో నీ ఎదుట అగపడేవాడు నిన్నటి నుండి తిండి లేక బాధపడుతున్నాడు. ఆ బాధ అంతా నేను పడుతున్నాను. లే, వెంటనే లేచి పూరీలు, కూరలు చేసి, అవి, మిఠాయిలు, చల్లని మంచి తీర్థము, కూర్చోవటానికి ఒక చిన్న మెత్త, ఇవన్నీ రైలు స్టేషన్‌కు పట్టుకు వెళ్ళు. లే, వెళ్ళు అని పలికాడు. ఆ, కల నమ్మేదేమిటి అని తలచి లక్ష్యం చేయకుండా పక్కకు ఒత్తిగిలి మళ్ళీ పడుకున్నాను. అప్పుడు రామచంద్ర ప్రభు మళ్ళీ దర్శనమిచ్చి, ఓరి, ఏమిరా, త్వరగా లేచి నేను చెప్పినట్టు చెయ్యవేమిరా అని నన్ను పొడిచి లేపినట్లయింది. ఇక ఉపేక్ష చేయటమెట్లా? ఉలిక్కిపడి లేచి గబగబా పూరీలు, కూర తయారు చేసి, ఇంతకు ముందే తయారు చేసి ఉంచిన మంచి మిఠాయి, గుమగుమలాడే చల్లటి మంచి తీర్థం, ఒక చిన్న మెత్త పట్టుకుని వేళమించిపోతుందనే భయంతో పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను. వచ్చి నాకు స్వప్నంలో కనపడిన మహానుభావుడైన నిన్ను దూరం నుంచే ఆనవాలు పట్టాను. ఎంత మాత్రం పొరపాటు లేదు స్వామీ. దయచేసి వేడి చల్లారాక ముందే నేను తెచ్చినవి ఆరగించండి. నన్ను ధన్యుణ్ణి చెయ్యండి. ఎంతో ఆకలితో ఉన్నారు. ఆలస్యం చేయకండి అని భక్తిపూర్వకంగా బతిమిలాడాడు. వెంటనే స్వామి వెళ్లి సంతృప్తిగా భుజించి కడుపు నిండా చల్లని మంచి తీర్థం పుచ్చుకున్నాడు. తర్వాత స్వామి ఆ మిఠాయి వర్తకునికి కృతజ్ఞత చెప్పబోయేసరికి అతను, బాబాజీ, వద్దు వద్దు, నాకేమీ వందనం చేయవద్దు. అంతా భగవానుడైన శ్రీరాముని ఆజ్ఞ ప్రకారం జరిగింది. ఆయనకే నమస్కరించండి అన్నాడు. స్వామిని పరిహాసాలు చేసి పరాభవించిన వర్తకుడు పిడుగుపడిన వాడిలాగే నిశ్చేష్టుడయ్యాడు. కొంతసేపటికి స్మృతి వచ్చి బుద్ధి తెచ్చుకొని పశ్చాత్తాపంతో,
స్వామీ క్షమించు అంటూ వివేకానందుని పాదాలపై పడి పాదరజం తీసుకుని బొట్టు పెట్టుకున్నాడు. అప్పుడు స్వామి కన్నుల వెంట భక్తి బాష్పాలు కాలువలాగా ప్రవహింపచుచ్చాయి. ఆయన తన జీవితంలో ఒక గొప్ప సంశయం తీరినట్టుగా ఆనందభరితుడై కనిపించాడు. మనస్సులో రామా, సుగుణాభిరామ, కారుణ్యసీమ, ఏ కాలమందున నిన్ను నమ్మి చెడినవారు లేరు కదా అని అనుకున్నాడు స్వామి.